Daily. Taste the Daily. చేవెళ్ల మిర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. త్వరలో కేంద్రం నుంచి వచ్చే ఎక్స్గ్రేషియాని అందిస్తామని, కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపేలా కృషి చేస్తామన్నారు. కొత్తగా శాంక్షన్ అయిన రోడ్డులో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ అందజేశారు. పిన్ని అమ్మని చూసుకోవాలి. లోకల్ ఎమ్మెల్యే సీట్ ఇప్పించాడు సార్. లోకల్ ఎమ్మెల్యే కృష్ణ గోపుడే అని బీజేపీ ఉండే సీట్ ఇప్పించాడు. సార్ మీకు ఒక మామూలు రిక్వెస్ట్ సార్. ఇప్పుడు వాళ్ళకైతే మా అన్నయ్య అనుకుంటే కుదరం లేదు. ఇప్పుడు అమ్మాయి ఒక 6 నెలల్లో ప్లేస్మెంట్ వస్తుంది. చెల్లెలు ఈరోజు మేమందరం అధ్యక్షుడు ప్రహ్లాదరావు గారు, ఇక్కడ స్థానిక మా నాయకుడు గుప్తా గారు, రమేష్ గారు, మేమందరం కూడా వచ్చినాము. మా చేవెళ్ళ నుంచి రత్నం గారు, కౌన్సిలర్ గారు అందరు కూడా వచ్చినాము. ఇక్కడికి ఇంటింటికి పోయి సానుభూతి చూపెడతాను, మా ఇంట్లో ఏం చేయగలుగుతామో అది తెలుసుకుంటానికి వచ్చినాము. ఇప్పుడే హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళ అనాథులు అయిపోయింది. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తున్నాం, కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమవుతుంది? అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాము. వాళ్లకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా సమర్పిస్తారు. దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారంటీ ఇస్తాం. అది మా సతీమణితో మాట్లాడినాం. ఇద్దరు ఒక్కటే అక్క చెల్లెలు ఒక్కరు ఉంటే అక్క చెల్లెలు చూసుకోవచ్చు. కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊరిలో తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఊరు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది. కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ గుప్తా గారు అక్కడ తెలుసుకొని, రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. ప్రధానమంత్రి 2 లక్షలు వస్తున్నాయి, అందరికి కూడా వస్తున్నాయి. ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని